బొట్టాయిగూడ మండలంలో అడవి ప్రాంతంలో వేంచేసి ఉన్న గుబ్బలమంగమ్మ తల్లికి కావడిగుంట్ల గ్రామస్తులు బోనాలు ఆషాఢసారి సమర్పించారు. ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో శాస్త్రోక్తంగా గుబ్బలమంగమ్మ తల్లికి దేవతామూర్తులకు నిర్వహించిన సారే బోనాల ఉత్సవం అమరనంటింది. తీన్మా డప్పుల మధ్య శోభాయాత్రగా తరలి వెళ్లారు. అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించి పసుపు, కుంకుమ, చీర, గాజులు అందజేస్తారు. ఓం శ్రీ మాత్రే నమః అంటూ నామస్మరణ చేస్తారు. గిరిజన ఆధ్యాత్మిక నృత్యాలు చేశారు. భక్తి గీతాలను ఆలపించారు. పెద్దలతో పాటు యువత సైతం బోనాలు ఆషాఢసారి శోభాయాత్రలో పాల్గొని గుబ్బలమంగమ్మకు మొక్కులు చెల్లించారు. ఆదివారం కావడంతో దట్టమైన అడవి ప్రాంతంలో ఏజెన్సీ మెట్ట ప్రాంతాలను కాచి కాపాడే గుబ్బలమంగమ్మ తల్లిని దర్శించుకోవడానికి ఉభయ రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు. వాగులో స్నానాలు చేసి పొంగలి నైవేద్యాలు సమర్పించారు. ఆడపడుచులు పానకాలు పంపిణీ చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. బోనాలకు మంగళ హారతులు ఇచ్చారు. ముత్యాలమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకుని బోనాలు ఎత్తుకున్న మహిళలకు అడుగడుగున పసుపు, వేప నీళ్లు పోస్తూ మహిళలు ముందుకు సాగారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని కావడిగుంట్ల గ్రామస్తులు తెలియజేస్తున్నారు.